పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరానందన్ టాలీవుడ్ ఎంట్రీ ప్రభాస్ డైరెక్టర్ చేతిలో పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక టాక్ అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సో మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటే ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఒక 80-90% నిజమనే అనుకోవచ్చు. సో ఇప్పుడు సుజిత్ గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా చేస్తూ ఉన్నారు. అయితే ఈ ఓజీ సినిమాకి స్టార్టింగ్ నుంచి అంటే ఎప్పుడైతే ఓజీ అని ఒక టైటిల్ పెట్టారో అప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి బజ్ అనేది ఈ సినిమాకి ఏర్పడింది. మరి అంటే ఒక ముంబై బ్యాక్ డ్రాప్లో ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్లో సినిమా తెరకెక్కుతుందని ఎప్పటి నుంచి తెలిసిందో, సో మరి అలాంటి క్యారెక్టర్లో కదా మనం పవన్ కళ్యాణ్ గారు చూడాల్సింది అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మరి రీసెంట్గా వచ్చినటువంటి ఒక సాంగ్, మరి అంతకుముందు వచ్చినటువంటి గ్లిమ్స్ కానీ, అందులో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ, సో ఖచ్చితంగా అన్ని కూడా బీభత్సంగా ఉన్నాయి. సుజిత్ లాంటి ఒక ఫ్యాన్ బాయ్ ఈ సినిమాని తెరకెక్కిస్తే తన ఒక అభిమాని హీరోని తను ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు, ఏ విధంగా చూపించాలనుకుంటున్నాడంటే తన ఓన్ స్పెషాలిటీ తను అంటే తన మనసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారి రూపంలో సినిమా రూపంలో మనందరి ముందు కూడా తీసుకొస్తున్నాడు. ఖచ్చితంగా ఓజీ సినిమా భారీ 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 అంచనాలు ఉన్నాయన్నమాట ప్రేక్షకులందరిలో కూడా. సో మరి ఇప్పుడు అకిరానందన్ టాలీవుడ్ ఎంట్రీ కూడా సుజిత్ చేతిలోనే పెట్టాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఉన్నటువంటి యూత్కి ఎలాంటి సినిమాలు కావాలి, వాళ్ళు ఎలాంటి అభిరుచులు కోరుకుంటున్నారని చెప్పేసి కరెక్ట్గా ఆ నాడి పట్టే వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా సుజిత్ మాత్రమే. అందుకోసం అని చెప్పేసి అకిరానందన్ టాలీవుడ్ ఎంట్రీ అనేది సుజిత్ చేతుల మీదుగానే జరగబోతుంది. ఆయన చేతుల్లోనే అకిరానందన్ ఎంట్రీని కూడా పెట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఈ డెసిషన్ తీసుకున్నారని చెప్పేసి కూడా మనకైతే ఒక టాక్ వినిపిస్తుంది. మరి ప్రభాస్ గారి కాంబినేషన్లో సుజిత్ తెరకెక్కించిన సినిమా సాహో, మరి ఆ సినిమా ఎంత మంచి సూపర్ డూపర్ హిట్ కొట్టిందో మనందరికీ కూడా తెలిసిందే. సో మరి అంత మంచి హీరోకి అంటే అంత స్టార్ హీరోకి కూడా అంత మంచి హిట్ ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ ఎవరు కూడా ఆపలేరు. సో మరి ఇప్పుడు అకిరానందన్ ఎంట్రీ గురించి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయిపోయిన తర్వాత సినిమాకి మొత్తానికి రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు. ఇంకా కంప్లీట్ రాజకీయాల్లోనే ఆయన ముందుకెళ్తాడని చెప్పేసి కూడా మనకు ఒక టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం అయితే పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత నేను మాత్రం కంప్లీట్ రాజకీయాల్లోనే ఉంటాను, ఇంకా ఆ తర్వాత చూద్దాం సినిమాలు చేయాలా వద్దా అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ అయితే ఇంకా సినిమాకి ఆయన రాజీనామా ఇచ్చినట్టే. అందుకోసం అని చెప్పేసి ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి తన కుమారుడు అకిరానందన్ని తీసుకొస్తున్నాడు. అది కూడా తన ఎంట్రీ అనేది మామూలుగా ఉండదు. ఒక పవన్ కళ్యాణ్ గారికి అమితమైనటువంటి ఫ్యాన్ బాయ్గా ఉన్నటువంటి సుజిత్ గారి చేతుల్లోనే అకిరానందన్ ఎంట్రీ పెడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అయితే వినిపిస్తుంది. సో ఒకవేళ అది మాత్రం నిజమైతే ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి మాత్రం ఒక దసరా, ఒక దీపావళి, ఒక సంక్రాంతి అన్నీ కూడా ఒకేసారి వచ్చినట్టు అనమాట. చూడాలి మరి అకిరానందన్ గారి ఎంట్రీ నిజంగానే సుజిత్ గారి చేతుల మీదుగానే వస్తుందా, లేకపోతే వేరే డైరెక్టర్ చేతుల మీదుగా వస్తుందా, ఏదైనా కానీ ఖచ్చితంగా అకిరానందన్ ఎంట్రీ కోసం అయితే వెయిట్ చేస్తున్నామని చాలామంది మెగా ఫ్యామిలీ అభిమానులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు.